అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం దిగింది, అలాగే ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లని క్లారిటీగా తెలియజేశాను చూడండి. జూలై 14, 2026 మంగళవారం. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, అలాగే కలికిరి మార్కెట్ నేటితో పోల్చుకున్న తర్వాత పెరిగింది. సో, గుర్తుపెట్టుకోండి, ఈ రేట్ మళ్ళీ కలికిరి మార్కెట్‌లో రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మదనపల్లి మార్కెట్ ఈరోజు ఏమన్నా స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందనే చూడాలి. ఎందుకంటే సాయంత్రం మార్కెట్లు అన్నీ ఫాస్ట్‌గానే జరిగాయి. ఈవెన్ క్యాన్ పిఎస్ఆర్ మండి 500, తర్వాత టీవీఎస్ 500, ఎస్ఎల్వి 470, 480 లాస్ట్ వరకు కూడా మార్కెట్ ఇదే రేంజ్‌లోనే జరిగింది. ఈవెన్ మన ములకల్చిరు మార్కెట్ కూడా వచ్చేసి కొన్ని మండీల్లో 430, 440 వరకు కూడా నిన్న ములకల్చిరు మార్కెట్ అయితే జరిగింది. నిన్న అంగల్ అయితే పర్లేదు, లాస్ట్కి వచ్చేసరికి ఒకటి దిగుమతి తగ్గింది నిన్న అంగల్ మార్కెట్లో. సో, అందువల్ల వేలంపాట్లు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం డిమాండ్ ఉంది, దాంతోపాటు సప్లై ఉంది. సో, అందుకు నిన్న వేలంపాట్లు కొంచెం స్పీడ్ అయింది. ములకల్చిరు మార్కెట్ అయింది, తర్వాత అంగల్ మార్కెట్ కూడా ఇదే పరిస్థితి. నిన్న వచ్చేసి పర్లేదు, నిన్న మార్కెట్లో ఒక 50, 60, 70 రూపాయలు స్పీడే. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాము. మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకుంటే, అంటే ఫస్ట్ యాక్షన్ మండీ లైన్లో అంతా మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతులు ఈరోజు అయితే దిగుమతి పెరగలేదు. నేట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. దిగుమతి ఏమాత్రం పెరగలేదు. తర్వాత ఏమన్నా స్టాక్ వస్తుందనేది చూడాలా. ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా 7 గంటల వరకు మ్యాక్సిమం అంతే, ఇంకా 8 వరకు అటు ఇటు వస్తూ ఉంటాయి. 7 గంటల వరకు అయితే దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. కలికిరి అయితే ధర అయితే పెరిగింది, ఒక 50 రూపాయల వరకు ధర అయితే పెరిగింది. అదే రేంజ్లోనే మదనపల్లి మార్కెట్ పెరగచ్చా అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, ఇంకా నెక్స్ట్ 9 గంటలకు అప్డేట్ ఉంటుంది కదా, అప్పుడైతే నేను మీకు తెలియజేస్తాను. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి దిగుమతి ఏం పెరగలేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. ఈవెన్ ఫస్ట్ యాక్షన్ మండీ లైన్ మాట్లాడుకున్న దిగుమతి నేట్లాగే వచ్చింది. ఆ పక్క రెండు యాక్షన్ మండీ లైన్ మాట్లాడుకున్న దిగుమతి నేట్లాగే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. మీకు ఇన్నోవా కాంబో వచ్చేసి ప్రజెంట్ మనకి కాదర్ ఫర్టిలైజర్స్ మనకి రాగిమాన్ దగ్గర అయితే షాప్ అయితే ఉంటుంది. మనకి ఇట్లా చెంబుకూరు రోడ్లో రాగిమాన్ దగ్గర షాప్ అయితే అక్కడైతే అవైలబుల్గా ఉంది.